ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 32వ గురువారము. జ్ఞానము శాశ్వత జ్యోతికి ప్రతిరూపము. దేవుని క్రియాశక్తిని ప్రతిబింపు నిర్మల ముకురము. మొదటి పట్టణము సొలొమోను జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము 22వ వచనము నుండి 30వ వచనం వరకు మరియు 8వ అధ్యాయము 1వ వచనము. విజ్ఞానము ఆత్మ తెలివి కలది, పవిత్రమైనది, ఒకటే అయినా బహుముఖములు చూపట్టునది, సూక్ష్మమైనది, చలనాత్మకమైనది, స్పష్టమైనది, హాని పొందలేనిది, మేలు చేయునది, చురుకైనది, ఎదిరింప సఖ్యము కానిది, ఉపకారము చేయునది, నరులతో స్నేహము చేయునది, స్థిరమైనది, నమ్మదగినది, విచారమునకు లొంగనిది, సర్వశక్తి కలది, సర్వమును పరీక్షించుచున్నది, జ్ఞానాత్మకములు, పునీతములు, సూక్ష్మములైన ప్రాణులన్నింటిలోకి ప్రవేశించున్నది. జ్ఞానము కదలిక కంటే కూడా త్వరగా కదులును. అది పవిత్రమైనది కనుక అన్ని వస్తువులలోనికి ప్రవేశించును. అది దైవశక్తికి శ్వాసము. ప్రభువు మహిమ స్వచ్ఛమైన ప్రవాహము. మలినమైనదేది దానిలోనికి ప్రవేశింపజాలదు. అది శాశ్వత జ్యోతికి ప్రతిరూపము. దేవుని క్రియాశక్తిని ప్రతిబింబించు నిర్మల ముకురము. అతని మంచితనమునకు ప్రతిబింబము. అది ఒంటిగా పనిచేసిన అన్నింటినీ నిర్వహించును. తాను మారకయే అన్నింటినీ నూతనీకరించును. అది ప్రతి తరమునకు కొందరు భక్తులలోనికి ప్రవేశించి వారిని దేవుని స్నేహితులుగా, ప్రవక్తలుగా మార్చివేయును. జ్ఞానమును చేపట్టిన వానిని మాత్రమే ప్రభువు ప్రేమించును. అది సూర్యుని కంటే తేజోవంతమైనది, నక్షత్ర రాశుల కంటే కాంతిమంతమైన వెలుతురు కంటే కూడా మెరుగైనది. వెలుతురు చీకటికి లొంగిపోయినా చెడు మాత్రము జ్ఞానమును జయింపజాలదు. దాని మహాశక్తి ప్రపంచమందంతటా వ్యాపించియుండును. అది సమస్తమును క్రమపద్ధతిలో నడిపించి సద్వినియోగము చేయును. కోరుకోదగినవన్నీ జ్ఞానము నుండియే లభించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు, నీ వాక్యము కలకాలము నిలుచును. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 17వ అధ్యాయము 20వ వచనము నుండి 25వ వచనము వరకు. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ప్రశ్నింపగా యేసు ఇట్లు సమాధానమిచ్చెను. దేవుని రాజ్యము కంటికి కనబడినట్లు రాదు. ఇదిగో ఇక్కడ ఉన్నది, లేక అక్కడ ఉన్నది అని ఎవడు చెప్పజాలడు. ఏలన అది మీ మధ్యనే ఉన్నది. యేసు మరలా తన శిష్యులతో ఇట్లు చెప్పెను. మీరు మనిషి కుమారుని కాలములో ఒకరోజైనా చూడగోరుదురు, కాని మీరు చూడరు. ఇదిగో అతడు ఇక్కడ ఉన్నాడు, లేక అదిగో అక్కడ ఉన్నాడు అని ప్రజలు చెప్పుదురు, కాని మీరు వెళ్ళవలదు, వారి వెంట పరిగెత్తవలదు. ఏలన మెరుపు మెరిసి ఒక దిక్కు నుండి మరొక దిక్కు వరకు ప్రకాశించినట్లు మనిషి కుమారుని రాకడ ఉండును. మొదట అతడు అనేక శ్రమలను అనుభవించి ఈ తరము వారిచే నిరాకరింపబడవలెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.